2019 నుంచి ఇప్పటి వరకు 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజా నోటీస్ ద్వారా ఇంకొక 7,000 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం. దీనితో కలిసి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు సాధించింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దీనికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాల మధ్యలో మెగా డిఎస్సి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలతో మంత్రిమండలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడవది విద్యా విప్లవం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. విద్యా విప్లవంలో మూడవది అత్యంత కీలకమైనటువంటి SCRTC అంటే మన విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటము, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగినటువంటి విద్య. ఇది ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ ఐబీ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఇప్పుడే సార్ని కలిశారు ముఖ్యమంత్రి గారిని. ఐబీ ద్వారా సుమారుగా 7 లక్షల నుంచి 36 లక్షల ఖరీదైనటువంటి విద్య ఆ స్కూల్లో చదవాలి ఐబీ విద్య అని అనుకున్నప్పుడు సంపన్నుల పిల్లలు చెల్లించేటువంటి ఫీజు అంతా 7 లక్షల నుంచి 36 లక్షల వరకు. ఐబీ ఎడ్యుకేషన్ పొందాలనుకున్నప్పుడు 7 లక్షల నుంచి 36 లక్షల వరకు వాళ్ళు చెల్లించి చేస్తున్నటువంటి విద్య రేపు 25లో ప్రారంభమైతే 1935 నాటికి వారు 10th ప్లస్ 2 2 దేనికోసమని రాయొచ్చు రేపు పొద్దున కొంతమంది ఐబీ విద్య ఇదని. దేనికోసమని అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్